దేశంలో పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నడవకపోతే అది మానవ వినాశనానికి దేశ నాశనానికి కారణమవుతుందన్న పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరిక ఎంత నిజమో ఈ దృశ్యమే దానికి సాక్ష్యం. కనుచూపు మేరలో కనిపిస్తున్న పవర్ ప్లాంట్ నుంచి విడుదలైన వ్యర్థ పదార్థాలు ఇలా కాలవల్లోకి చేరి ఎంత వినాశనాన్ని సృష్టిస్తున్నాయో చూడండి. బొగ్గు కాలడంతో జరిగే రసాయనిక చర్యతో ఉత్పత్తి అయ్యే ఈ బూడిద నీళ్లలోకి చేరి జలసంపదకు తీవ్రమైన మహమ్మారిగా దాపరించింది. జలసంపద అంతరించిపోయే పరిస్థితి ఇలాగే మొదలవుతుంది. ఈ నీళ్లు భూమిలోకి చేరి మంచినీటిని కలుషితం చేస్తున్నాయి. ఈ నీళ్లు పొలాల్లోకి చేరి వ్యవసాయాన్ని కుంటుపరుస్తున్నాయి. ఈ కాలుష్యం ప్రభావంతో ప్రమాదకర రసాయనాల కారణంగా మనుషులు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలా పరిశ్రమల చాటున మారణ హోమం విచ్చలవిడిగా విశృంఖలంగా జరుగుతుంది. పరిశ్రమలు దేశ ప్రగతికి రథచక్రాలు. అయితే పరిశ్రమల ఏర్పాట్లు, భద్రతా ప్రమాణాలు, పర్యావరణాన్ని పరిరక్షించే విధానాలు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితులు పాటించకపోవడంతో వినాశనమే జరుగుతుంది. థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడే బూడిద నుంచి ఇలా కాలువల్లోకి విడుదలయ్యే విష పదార్థాలు అవి భూమిలోకి చేరి సృష్టించే వినాశనకరమైన విధానాలతో భవిష్యత్తులో మారణహోమం తప్పకపోవచ్చు. అంతు చిక్కని రోగాల బారిన పడి ప్రజలు విలువలలాడే పరిస్థితి కూడా రావచ్చు. అయితే ప్రభుత్వాలు ఇలాంటి పరిశ్రమల భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా ఉండాలి. పర్యావరణాన్ని పరిరక్షించే చట్టాలను కఠినంగా అమలు చేసి పరిశ్రమల ప్రగతితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలిగితే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒక్క నిమిషం ఉంచేస్తున్నాను.